తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం సకల కార్యసిద్ధి కలిగిస్తుంది. మలయాళ మండలం ముత్యంపేట గ్రామానికి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని సంతానం కోరుకునే వారు సందర్శిస్తే చక్కని సంతానం పొందుతారు. పూజారి నిర్దేశించిన నియమ నిష్టల ప్రకారం 45 రోజుల పాటు పూజలు చేస్తే పిల్లలు లేని వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని హనుమాన్ భక్తుల విశ్వాసం. చుట్టూ కొండలు, సెలయేర్లు, పచ్చని ప్రకృతి మధ్యన వెలిసిన ఈ ఆలయానికి 300 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆలయ స్థల పురాణం ఇదే. ఈ ఆలయ స్థల పురాణం పరిశీలిస్తే త్రేతాయుగంలో రామ రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోగా హనుమ లక్ష్మణుని కోసం సంజీవిని తేవడానికి బయలుదేరుతాడు. హనుమ సంజీవిని తీసుకుని వచ్చేటప్పుడు మార్గ మధ్యలో అనగా ప్రస్తుత ఆలయం ఉన్న ప్రదేశమైన ముత్యంపేట గ్రామం వద్ద కొంత భాగం విరిగి పడిందంట. ఆ భాగాన్ని కొండగట్టుగా ప్రస్తుతం మనం పిలుస్తున్నారు. సంజీవునికి హనుమ స్వప్న సాక్షాత్కారం. కొండగట్టు ఆలయ చరిత్ర చాలా విశిష్టమైంది. సుమారు 400 సంవత్సరాల క్రితం సింగం సంజీవుడు అని యాదవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చినప్పుడు అతడి ఆవుల మందలోని ఒక ఆవు తప్పిపోయిందంట. సంజీవుడు ఆ ఆవును వెతుకుతూ అలసి సేద తీరడానికి ఒక చింత చెట్టు కింద విశ్రమించాడంట. అప్పుడు అతడికి స్వప్నంలో ఆంజనేయ స్వామి సాక్షాత్కరించి తానిక్కడ కోరంద పొదలో ఉన్నానని, తనకు ఎండ వాన ముళ్ళ నుంచి రక్షణ కల్పించామని చెబుతారట. అలాగే సంజీవుని ఆవు జాడ కూడా తెలిపి అదృశ్యమయ్యాడట.